కొదమ సింహంలా గర్జిస్తున్నాడన్నా రామచంద్ర యాదవన్నా శివతాండవమాడుతున్నాడన్నా మన రామచంద్ర యాదవన్నా సింహంలా గర్జిస్తున్నాడన్నా మన రామచంద్ర యాదవన్నా అరు శివతాండవమాడుతున్నాడన్నా మన రామచంద్ర యాదవన్నా పుచ్చిన పార్టీలను కూల్చి ఫ్యూచర్ ని డిసైడ్ చేసి పుచ్చిన పార్టీలను కూల్చి ఫ్యూచర్ ని డిసైడ్ చేసి ఉండనూరు తలరాతను పూర్తిగా మార్చేస్తానని సింహంలా గర్జిస్తున్నాడన్నా మన రామచంద్ర యాదవన్నా శివతాండవమాడుతున్నాడన్నా మన రామచంద్ర యాదవన్నా కోసం కాదని పంచభూతాల పైన ఆన చేసినాడు పదవి కోసం కాదని పంచభూతాల పైన ఆన చేసినాడు కాసుల కోసం కాదని కన్న తల్లి పైన ప్రమాణాలు చేసినాడు ప్రజల కోసం ప్రగతి కోసం ప్రజల కోసం ప్రగతి కోసం ప్రతినబూనినాడు చెరుకు రైతు గుర్తుతో చెడును కొదమ సింహంలా గర్జిస్తున్నాడన్నా రామచంద్ర యాదవన్నా శివతాండవమాడుతున్నాడన్నా మన రామచంద్ర యాదవన్నా పుచ్చిన పార్టీలను కూర్చి ఫ్యూచర్ ని డిసైడ్ చేసి ముంగనూరు తలరాతలు పూర్తిగా మార్చేస్తానని సింహంలా గర్జిస్తున్నాడన్నా రామచంద్ర యాదవన్నా రైతుకు ఒక ఆవును ఇస్తానని రైతు దేవుళ్లకు మాట ఇచ్చినాడు ప్రతి రైతుకు ఒక ఆవును ఇస్తానని రైతు దేవుళ్లకు మాట ఇచ్చినాడు ప్రతి మండలంలో ఒక డైరీ పెట్టి పాడి పరిశ్రమను పోషిస్తానన్నాడు యువత కోసం మన యువత కోసం భవిత కోసం ప్రాణాలిస్తానని గృహిణులందరికీ స్వయం ఉపాధి కల్పిస్తానని దశాబ్దాల రాజకీయ కారణం పరిగిస్తానని కొదమ సింహంలా గర్జిస్తున్నాడన్నా రామచంద్ర యాదవన్నా శివతాండవమాడుతున్నాడన్నా మన రామచంద్ర యాదవన్నా మామిడి చింతపండు టమోటా పరిశ్రమలు ఏర్పాటు చేయిస్తా రైతులకు గిట్టుబాటు ధర ఇప్పిస్తా మెడికల్ కాలేజ్ మహిళా ఉర్దూ డిగ్రీ కాలేజ్ పెట్టిస్తా పేదల అత్యుత్తమ విద్య కోసం IIIT తెప్పిస్తా పతాంజలి ఫుడ్ యూనిట్ పెట్టించి 20,000 మందికి ఉద్యోగాలు ఇస్తా పేదల కోసం సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కట్టిస్తా పులిచెర్ల నుండి పుంగనూరు మీదుగా రైల్వే లైన్ వేయిస్తా అందరినేవా ప్రాజెక్టు పూర్తి చేయడానికి కృషి చేస్తా ప్రతి రైతుకు ఉచితంగా ఇచ్చే పాడి ఆవు సాక్షిగా పాలకులంటే ప్రభువులు కాదని సేవకులని రుజువు చేస్తా
అవకాశం ఇవ్వండి. ఈరోజు దోపిడీ పార్టీలకు అవకాశం ఇచ్చారు, కుటుంబ పార్టీలకు అవకాశం ఇచ్చారు, వెన్నుపోటు పార్టీలకు అవకాశం ఇచ్చారు, హత్యలు చేసిన పార్టీలకు అవకాశం ఇచ్చారు. ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, ఈ రాష్ట్రంలో ఉన్న రైతాంగాల భవిష్యత్తు కోసం, యువత భవిష్యత్తు కోసం, బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాల భవిష్యత్తు కోసమే, వీళ్ళ అభివృద్ధి కోసమే భారత చైతన్య యువజన పార్టీ ఆవిర్భవించింది. ఒక్క అవకాశం బీసీవై పార్టీకి ఇవ్వండి. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల అభివృద్ధి జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరి సమక్షంలో ఆ భగవద్గీత సాక్షిగా నేను ఈరోజు ప్రమాణం చేస్తున్నాను. ఎర్రబోటు చెరుకు రైతన్న గుర్తుకు మన భవితను కాపాడగా వచ్చింది ముందు.